కలకత్తాలో జూనియర్ మహిళా డాక్టర్ అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ చంద్రబాబు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా, లేకపోతే ముందు ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చీతంగా భయపడే పరిస్థితి ఇస్తాయి. కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యులు లేకుండా పోతారు. సో నేను ఒకటే పోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మాత్రం చెప్తాను. అలా ఎవరైతే హత్య చేశారో ముగ్గురు అంటున్నారు, ఒకరినే పట్టుతున్నారు, మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పులు చేస్తే కప్పు పుచ్చడానికి వ్యవస్థను వాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, అలాంటి రాజకీయ లుచ్చాగాల్ని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకి కాదు, ఎవరికి జరిగినా, ఒక మెడికల్ విద్యార్థికి కాదు, ఎవరికైనా సరే తప్పుగా ఉండాలి. ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎట్టి బస్సులో ఆలస్యం కాకూడదు. అలా నేను కోరిక ఒకటి, చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాల్సిన బాధ్యత మీపై మనం చేస్తాను. నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం, ఎవరి కోసం కాదు. ఇది ఒక మహిళలకి ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వచ్చిన ఆశ్చర్యపోకలేదు. ఇవాళ డ్రగ్స్ మాఫీ అయిపోయింది, అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు పెట్టేలాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బివి రామ్ డిమాండ్ చేస్తారు. జై హింద్.